సో గుడ్ మార్నింగ్, ప్రైజ్ లాడ్. సో నా వాయిస్ వినిపిస్తుంది అంకుల్? మీరు అన్మ్యూట్లో ఉన్నారు. వినబడుతుంది. వెరీ గుడ్ అంకుల్. సో చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. సో వచ్చే వాళ్ళు జాయిన్ అవుతారు. సో లెట్ మీ క్విక్లీ షేర్ మై స్క్రీన్. సురేష్ ఒక చిన్న ప్రార్థన చేస్తారా ఫర్ టుడే సెషన్? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రియ పర్లోక తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కించిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయినా మీ దాసు తండ్రి, మీరు ఇచ్చినటువంటి పరమ పిలుపుతో తండ్రి, ఇండియా క్రైస్ట్ మినిస్ట్రీ ద్వారా ఇగో తండ్రి నాయన, మీ యొక్క శిష్యులుగా తరబీదవుతున్న తండ్రి నాయన, ఒక సంవత్సరం పాటు మీరు తండ్రి వెంబడి నాయన జ్ఞానముతో ఇగో తండ్రి నీ బిడ్డని బలపరుచుకొని ఇగో తండ్రి నాయన మీ యొక్క శిష్యరకమును బట్టి తండ్రి ఈ తరబిద్దిని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ దినము కూడా తండ్రి నాయన అవ్వా మీ యొక్క హస్తము మీ యొక్క కృప మా మీద ఉంచి తండ్రి నాయన మిమ్మల్ని కూర్చున్నటువంటి నాయన లేఖనములు సత్యములు తండ్రి నాయన ధ్యానించుకొని ఇగో తండ్రి నాయన నేర్చుకున్న ప్రభువా ప్రకారము నడుచుకొని నీ కొరకు మీ రాజ్యము నిమిత్తము తండ్రి ప్రయాసపడు తండ్రి. మీ కృప అత్యధికంగా అనుగ్రహించమని ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీరు ప్రభువా మీ యొక్క నామము నిమిత్తము తండ్రి వాడుతున్న సహాయం సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ నా ఫర్ ది క్విక్ ప్రేయర్. సో ఎంతమంది వచ్చామో చూద్దాం. జస్ట్ గివ్ మీ 1 minute. So including me, we are 4. So we'll wait 1 more minute. ఇంకొక నిమిషం వెయిట్ చేద్దామా? సో ఎగ్జాక్ట్గా 6:04 స్టార్ట్ చేద్దాం. మీన్వైల్ లెట్ మీ కాల్ ఫ్యూ పీపుల్. ఫ్రాన్సిస్ అంకుల్ గారు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్. వాయిస్ ఇంకా కనెక్ట్ కాలేదు. Okay, so we have 5 people, 6 people including me. We'll start without delay. సో గత వారంలో మనం ఏం నేర్చుకున్నా, ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు, సో I will just give a quick recap. So where we are, so that we should be aligned to the lessons, the topics what we are discussing, right? సో నా స్క్రీన్ షేర్ అవుతున్నట్లయితే ఐఎమ్ గోయింగ్ టు క్విక్లీ ఫ్లాష్ ది లెసన్స్. The first question for to have the enthusiasm. ఈ డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? యూ కెన్ ఓపెన్ యువర్ బుక్ అండ్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ గివ్ మీ ఆన్సర్. మీరు బుక్ చూసి కూడా చెప్పచ్చు. ఫర్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్, సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మనం ఉత్సాహపరచుకునేదానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. 22. The entire book, how many topics we have, how many chapters we have? 22. Very good, uncle. 22 topics we have. So how many chapters we have in that? 5 chapters, 30 topics. Topic. 5 chapters, 30 topics. So this is what the answer. సో మేబీ మీ లోకల్ చర్చెస్లో కూడా మీరు ఎప్పుడైతే వాళ్ళకి టీచ్ చేస్తున్నారో, యూ కెన్ జస్ట్ ఆస్క్ దీస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ చాప్టర్స్ వీ హ్యావ్, సో దట్ వీ కెన్ బ్రింగ్ దేర్ అటెన్షన్. సో జస్ట్ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ హియర్. సో ఇక్కడ మనకు 30 టాపిక్స్ ఉంటున్నాయి. విత్ 5 చాప్టర్స్తో మనకు ఈ యొక్క కంప్లీట్ సెషన్ అంతా ఉంది. సో వేర్ వీఆర్ కరెంట్లీ అనేది ఒక ప్రశ్న. సో ఇది కూడా మీరు అడగచ్చు. సో మేబీ సమ్ ఆఫ్ దెమ్
వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా వాళ్ళకు ఎంతూజియాజంగా ఉండాలంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్. నౌ టుడే వి ఆర్ ఎట్ చాప్టర్ 4. మీరు చెప్తారా ఎక్కడ Joy, ఉన్నాము? peace. Joy and peace. So we are in topic 14, joy and peace. So what was the last week topics we covered till now? ఎంతవరకు మనం కవర్ చేసుకున్నాం ఈ Love. ఓకే. ఐఎమ్ సారీ టు సే దట్ మనము టాపిక్ 14లో జాయ్ అనేటువంటి ఒక భాగాన్ని కూడా మనం లాస్ట్ వారం కవర్ చేసాం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, సో Yes. ఇప్పుడు మనం చూసినప్పుడు లాస్ట్ వారం వీ హ్యాడ్ ఏ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ 2 ఫ్రెండ్స్ కాల్డ్ బాబ్ అండ్ ట్రిసియా. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్లో ఈ యొక్క సంతోషాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని విత్ వర్డ్స్ వీ హ్యావ్ సీన్. ఏంటి జాయ్ అంటే ఏంటి, వేర్ డస్ జాయ్ కమ్స్ ఫ్రమ్, యాజ్ వెల్ యాజ్ లైక్ హౌ డు వి కల్టివేట్ జాయ్. And one more point, so we had a worldly happiness and a heavenly happiness. Uncle గారు also he gave me a detailed summary. ఏ విధంగా worldly happiness వస్తుంది, ఏ విధంగా heavenly joy వస్తుంది అనేది. So Yes. then we had a 4 questions. Then I stopped it. That is what last week. ఇక్కడ 31 simple ideas గురించి మీకు చెప్పాను. ఏ విధంగా కల్టివేటింగ్ గ్లాడ్నెస్ వస్తుంది అనేది. సో మనం చర్చిలో లౌడ్గా ఆమెన్ అని పలకడం వల్ల, తర్వాత Mm. దేవుని యొక్క క్యారెక్టర్స్ను ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉంచుకోవడం వల్ల, దేవుడు చేసిన పనులను బట్టి రివ్యూ ది గాడ్స్ వర్క్, ఏ విధంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటిది రివ్యూ చేయడం వల్ల, రిమెంబర్ ది గాడ్స్ ప్రామిసెస్, వాట్ హీ లైక్ మనకి ఇచ్చాడు, ఏ విధమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడు, వీటన్నిటిని కూడా ఈ 31 సింపుల్ ఐడియాస్ మనం చేయడాన్ని బట్టి జాయ్ అనేది మనకు వస్తుంది అనేది మనం చూసాం. సో మిమ్మల్ని చదవమన్నాను. సో ఐ హ్యావ్ ఆస్క్డ్ 4 క్వశ్చన్స్. ఈ 4 ప్రశ్నలు అడిగి నేను స్టాప్ చేశాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఓన్లీ 3 ఏరియాస్. వన్ ఈస్ వాట్ ఈస్ పీస్ అకార్డింగ్ టు ద బైబుల్. దీంట్లో 3 ఉన్నాయి. 138 పేజ్ నెంబర్ చూస్తే మీ టెక్స్ట్ బుక్లో 138లో ఇట్ విల్ బి దేర్. సమాధానము, వాట్ ఈస్ పీస్, రైట్? ఏంటి సమాధానం అంటే, వాట్ ఈస్ పీస్? ఇన్ దట్ దెర్ ఆర్ 3 ఏరియాస్. వన్ ఈస్ ఎక్స్టర్నల్ పీస్, ఇంట్రాపర్సనల్ పీస్, ఇంటర్నల్ పీస్. ఈ 3 భాగాలు ఈరోజు కవర్ చేస్తే ఈ టాపిక్ను మనం కవర్ చేయొచ్చు. ఈ 3ను నేను క్లుప్తంగా మనకందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఆల్ with these 3 topics today under the subheading of what is peace. Before I do that, so today memory was చూద్దామా? Romans chapter 15 and we'll read the 13. రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. ఏ విధంగా ఒక మనిషికి జాయ్ అండ్ పీస్ ఈ 2 కూడా వస్తాయో దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది. దట్ ఈస్ వాట్ ది ప్రామిస్ మెమరీ వర్స్ ఫర్ దిస్ టాపిక్. చదువుతారా? కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ నా. సో ఈ వచనాన్ని మనం చూసినప్పుడు, థ్యాంక్ యూ నా, ఈ వచనాన్ని మనం చూసినప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్. మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ వరం అనేది లేదంటే ఆ శక్తి మనకు వస్తుందో, నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసం ద్వారా మనకు సమస్తమైన ఆనందాన్ని, సమస్తమైన సమాధానాన్నితో మనం నింపుతాడు. సో అది లేనిది ఈ లోకంలో ఆ యొక్క సమస్తమైన ఆనందము, సమస్తమైన సమాధానం మనకు రాదు. మేబీ యాజ్ ఏ డిసైపుల్ ద ఫస్ట్ వర్డ్స్ ఇస్ వెరీ క్లియర్లీ, ఒక శిష్యుడిగా యేసుక్రీస్తు ప్రభువుకు ఉండాలి అంటే వన్ ఆఫ్ ది క్యారెక్టర్లో ఇది ఒక క్యారెక్టర్, జాయ్ అండ్ పీస్. ఏ విధంగా వస్తాయి? దేవునిలో ఉండడం వలన వస్తాయి. ఈ లోకంలో ఉంటే రావు. ఈ లోకానుసారంగా మనము ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా సమాధానం అనేది దొరకదు. దేవుని వాక్యము ఈ ఉదయకాలం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసం కూడా మనకు ఉండాలి. విశ్వాసము ద్వారా సమస్తమైనటువంటి సమాధానాన్ని, అదేవిధంగా సమస్తమైన ఆనందాన్ని మనకు కలుగు చేస్తాడు.
That is what the memory was for this particular topic. Now, I am quickly jump into the what is peace. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు ఏంటి పీస్ సమాధానము అంటే మీ భాషలో మీరు ఏమనుకుంటారు? సో ఐజయా 23:3 ఒకసారి చూడమంటున్నాడు ఈ గ్రంథకర్త. చూద్దాము ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏముంది? వాట్ ఈస్ పీస్ గురించి చదవండి ఎవరన్నా. ఐజయా చాప్టర్ 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో ఆ, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ యూ, ఆల్ దోస్ హూస్ థాట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ వర్స్ను ఒకసారి గమనిద్దాం. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్, మీరు నాకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలా. ఇక్కడ ఏ విధమైనటువంటి వాగ్దానము దేవుడు మనకి ఇచ్చాడు? వాట్ కైండ్ ఆఫ్ ప్రామిస్ అకార్డింగ్ టు దిస్ వర్స్? వాట్స్ ది ప్రామిస్ హియర్? ఏం వాగ్దానం ఉంది ఇక్కడ చెప్పండి. ఇఫ్ యు ఆర్ అండర్స్టూడ్ దిస్ వర్డ్ క్లియర్లీ. ఐజయా 26:3 సమాధానం గురించి. మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో చేస్తుంటే, మీరు ఖచ్చితంగా నా మాటలు ఈ బుక్ను ఫాలో చేస్తుంటే, ఈ వర్స్ను ఫాలో చేస్తుంటే, యూ కెన్ ఏబుల్ టు గివ్ ఆన్సర్ వెరీ ఈజీలీ. పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. రైట్ అన్న. దానికంటే ముందు ఇంకొక వర్డ్ ఉందినా, వీ హ్యావ్ టు ట్రస్ట్. యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ యూ. ఆయన మీద మనము ఆధారపడాలి, ఆనుకోవాలి కదా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అది ఫస్ట్ పని చేయాలి. సో నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక వర్డ్. ఈ లోకంలో ఏ విధంగా సమాధానము సంతోషము దొరుకుతాయి అంటే, ఖచ్చితంగా ఈ లోకం మనకు ఎటువంటి పరిపూర్ణమైన సంతోషం ఇవ్వదు. ఈ లోకం ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఇది చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఏ విధమైనటువంటి పరిపూర్ణమైన సంతోషము, పరిపూర్ణమైన సమాధానము దొరుకుతాయంటే అది కేవలం దేవుని ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం కూడా పీస్, సమాధానము ఏ విధంగా మనకు వస్తుంది అంటే, ఎవరైతే ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. వాగ్దానం ఏంటంటే, యేసు ప్రభువా ఇదిగో నీ దగ్గరికి నేను వస్తున్నాను, ఐఎమ్ జస్ట్ కమింగ్ టు యూ. సో ఆ విధమైన మనసును మనం వీ హ్యావ్ టు సరెండర్, రైట్. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. 2 పనులు. ఆయన దగ్గరికి రావాలా, ఆయన దగ్గర విశ్వాసం ఉంచాలి. దట్ ఈస్ వాట్ ది ప్రామిస్ ఇన్ దిస్ పర్టికులర్ వర్స్. సో ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మీద విశ్వాసం ఉంచకుండా మనకు సమాధానము దేవుడు ఇవ్వడు. వెరీ క్లియర్ వర్డ్. సో మేబీ ఈ ఉదయకాలం మీకు కూడా దేవుడు మాట్లాడుతుండొచ్చు, ప్రభా ఇన్ని రోజులు సమాధానం ఎక్కడి నుంచి వస్తుందనో ఒక ప్రశ్న మీకు ఉండొచ్చేమో. ద వర్డ్ సేస్ వెరీ క్లియర్లీ దిస్ మార్నింగ్, యూ విల్ కీప్, ద వర్డ్ సేస్ యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ యూ. ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళ మీద ఆయన పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఉంచుతాడు. ఆల్ హూ థాట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ. ఓకే, దిస్ ఇస్ ది ప్రామిస్. మనం ఇంకా ఇక్కడ చూసినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వర్డ్ ఉపయోగిస్తారు. చాలామంది భక్తులు కూడా ఈ వర్డ్ చెప్తా ఉంటారు, షలోమ్. షలోమ్, షలోమ్ అంటే మీకు సమాధానం ఉండునుగాక. ఇది షలోమ్ అనే వర్డ్ హీబ్రూ పదం నుంచి యాక్చువల్గా తీసుకున్నారు. సో ద మోస్ట్ కామన్ టర్మ్ ఫర్ ద పీస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ వెల్ నోన్ హీబ్రూ వర్డ్ షలోమ్. ఇది బహుశా బైబిల్లో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ మోర్ దాన్ 350 టైమ్స్. 350 పైచులకు సార్లు ఈ షలోమ్, సమాధానము అనేటువంటి వర్డ్ను బైబిల్లో ఉపయోగించినట్లుగా ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తుంటున్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినప్పుడు, డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్, షలోమ్ కెన్ బి రెఫర్డ్, ఓకే, హోల్నెస్, ఇటాక్నెస్, హెల్త్, వెల్-బీయింగ్, సెక్యూరిటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్, జాయ్, vitality and fruitfulness, community, harmony, so neighborliness, satisfaction and the rest. So ఇవన్నిటిని కూడా ఈ షలోమ్ అనేటువంటి కాంటెక్స్ట్ మనం చూసినప్పుడు ఈ పదాలను మనము రెఫర్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మనం ఈ పారాగ్రాఫ్లో నేర్చుకుంటున్నాం. సో మనం ఇంకొక పారాగ్రాఫ్లో చూస్తే, లుక్ అట్ దిస్ వర్డ్ ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ షలోమ్.
Ponder them. Shalom, God's peace, means so much more than things are okay. షలోమ్ అనేది దేవుడు ఆ మనకు పీస్, సమాధానం అనేది ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ హెబ్రూ వర్డ్ అనేది మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువైన దేవుని దగ్గరలో మన హృదయాన్ని ఉంచకపోతే, ఆయనను మనం హత్తుకొనకపోతే ఆ సమాధానం అనేది, ఆ పీస్ అనేది మనకు రాదు అనేదే దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతుంది. సెకండ్ క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ టు క్విక్లీ వైండ్ అప్ బికాస్ ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్స్. నేను చెప్పాను కదా, వాట్ ఈస్ పీస్ అనేది నేర్చుకుంటున్నాం. ఎక్స్టర్నల్ పీస్, ఇంట్రాపర్సనల్ పీస్, ఇంటర్నల్ పీస్, ఈ 3 టాపిక్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ, వేర్ ఈజ్ యువర్ లైఫ్ మార్క్డ్ బై గాడ్స్ షలోమ్, వేర్ ఈజ్ ఇట్ నాట్? మీ జీవితంలో ఎక్కడ దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, ఎక్కడ మీకు సమాధానం ఇవ్వలేదు? షలోమ్ అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మేబీ మీరు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ మ్యాండేట్ దట్ యూ హ్యావ్ టు రైట్, దేవుడు నాకు సమాధానము పలాన్ టైంలో పలాన్ ద్వారా పలాన్ క్రియ ద్వారా నాకు ఇవ్వడం జరిగింది, నాకు ఈ విషయంలో సమాధానం ఇంకా లేదు అనేది మీరు రాయాలి. సో వేర్ ఈజ్ యువర్ లైఫ్ మార్క్డ్ బై గాడ్స్ షలోమ్? ఎక్కడ దేవుడు మీకు ఆ యొక్క షలోమ్ అనేటువంటి సమాధానాన్ని ఇచ్చాడు, ఎక్కడ ఇవ్వలేదు, వేర్ ఇట్ ఈస్ నాట్, మీరు రాయండి. నేను అడిగితే ఇప్పుడు మనకు టైం సరిపోదు. ప్లీజ్, ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ రిక్వెస్టింగ్, ప్లీజ్ ట్రై టు రైట్. మీరు రాసే వరకు చాలా ఉంది బుక్లో. ప్లీజ్ డూ ఎంకరేజ్ ఇన్ యువర్ లోకల్ చర్చెస్. వాళ్ళను కూడా, పిల్లలను మీరు రాయడానికి ప్రోత్సహించండి. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ టు రైట్ విత్ ది రెస్పెక్టివ్ ఆన్సర్స్. ఓకే, ఇది ఇంటర్నల్ పీస్. ఇంటర్నల్ పీస్లో మనం పీస్ గురించి జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్ పీస్ గురించి కొద్దాం. ఫస్ట్ పాయింట్ ఎక్స్టర్నల్ పీస్, తర్వాత వచ్చేసి ఇంట్రాపర్సనల్ పీస్, దెన్ ఇంటర్నల్ పీస్. 3 విషయాల్లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎటర్నల్ పీస్. ఏ విధమైనటువంటి ఆ పరలోకమైనటువంటి సమాధానం వస్తుందో చూద్దాం. మనకు ఇమీడియట్గా క్రిస్మస్ టైం గుర్తు రావాలి. సో దూత వచ్చేసి ఆ వ్యక్తులతో చెప్తుంది కదా. సో లెట్ us టర్న్ అవర్ లూక్ గాస్పెల్ చాప్టర్ 2:14లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ వర్డ్ మీకు బై హార్ట్ చేసి ఉంటారు. లెట్ us రీడ్ వన్స్ అగైన్ వాట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఎటర్నల్ పీస్ గురించి. చదువుతారు ఎవరన్నా? కెన్ సమ్మన్ హెల్ప్ మీ టు రీడ్ లూక్ గాస్పెల్ చాప్టర్ 2:14? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వెరీ గుడ్. సో ఇక్కడ ఎటర్నల్ పీస్. సో ఆ యొక్క ఏంజల్ వచ్చినప్పుడు చెప్తున్నటువంటి వర్డ్ ఇది. ఎప్పుడు ఎటర్నల్ పీస్ అనేది వస్తుందంటే, బహుశా ఎప్పుడైతే సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వస్తాడో, ఆ దిగి వచ్చినటువంటి ఆ సర్వోన్నతుడైన కుమారుని ద్వారా అప్పుడు ఈ లోకంలో నివసిస్తున్నటువంటి సమస్త మానవాళికి ఈ భూమి మీద సమాధానం అనేది కలుగుతుంది. ద వర్డ్ ఈజ్ వెరీ క్లియర్. దేవుని యొక్క రాకను బట్టి ఆ యొక్క పరలోకంలో ఉన్న తండ్రి ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అప్పుడు సర్వలోకానికి సమాధానం వస్తుంది. దట్ ఈజ్ వాట్ ది ఎటర్నల్ పీస్. మేబీ మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా మేబీ యూ కెన్ కోట్ దిస్ స్టేట్మెంట్స్. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి దిగి రావడం ద్వారా ఆ యొక్క సమాధానం అనేది ఎప్పుడైతే దూత గొర్రెల కాపరులతో చెప్తుందో ఆ ఇన్సిడెంట్ను మీరు జ్ఞాపకం పెట్టుకొని రాయండి. సో ఇప్పుడు చూద్దాం. అగైన్ ది 6th క్వశ్చన్ ఫర్ యూ. వాట్ వాజ్ ది ఆంగ్లిక్ అనౌన్స్మెంట్ టు ద షెపర్డ్స్ అబౌట్ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్? ఆ యొక్క గొర్రెల కాపరులతో ఆ యొక్క దేవదూత ఏ విధమైనటువంటి క్రీస్తు జన్మాన్ని గురించి మాట్లాడింది అనేది ఇక్కడ రాయమంటున్నాడు. సో మీరు ఆల్రెడీగా ఆన్సర్ చెప్పేశారు బాలన్న చదివి. యూ కెన్ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. నేనైతే నాకు అర్థమైన రీతిలో చెప్తున్నాను. మేబీ యూ మైట్ బి హ్యావ్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. మీరు ఏ విధంగా ఈ వచనాన్ని అర్థం చేసుకుంటున్నారో ఆ వచనాన్ని అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఈ ఎటర్నల్ పీస్, సర్వలోకానికి ఏ విధంగా సమాధానం వచ్చిందో మీరు అర్థం చేసుకున్న విధంగా రాయండి.
నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే బహుశా ఇదే పారాగ్రాఫ్ చెప్పాను నీకు. సో పరలోకపు సమాధానం అనేది ఎఫిషియన్స్ 2:8-9లో కూడా ఈ విధంగా రాయబడుతుంది కదా. సో ఇన్ అదర్ వర్డ్స్, పీస్ విత్ గాడ్, ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, యాక్సెప్టెన్స్ అండ్ ఫర్గివ్నెస్, సాల్వేషన్ బై గ్రేస్ అలోన్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలోన్. ఎప్పుడైతే ఆ సర్వోన్నతమైన దేవుని మీద మనము ఖచ్చితమైన రిలేషన్షిప్ కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన దేవుడిగా మన జీవితంలో అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని ఆ యొక్క రక్షణలో నిలబడడానికి ప్రయత్నం చేస్తామో, ఆ దేవుని కృపను పొందడం ద్వారా ఈ ఎటర్నల్ పీస్లో ఒక భాగంగా ఉంటున్నది. సో దట్ ఈస్ వాట్ ఎఫిషియన్స్ 2:8-9లో మనం చదివినప్పుడు ఈ వర్డ్ మనకు అర్థమవుతుంది. ఓకే, నౌ ఐ విల్ క్విక్లీ మూవ్ టు ది సెకండ్ టాపిక్ కాల్డ్ ఇంటర్పర్సనల్ పీస్. సో ఇంతవరకు మనం ఏం చూసాం? ఎటర్నల్ పీస్ చూసాం. ఓకే, సో పీస్లో రెండవ రకమైనటువంటి పీస్ ఏంటంటే ఇంటర్పర్సనల్ పీస్. వచనాన్ని చూసి మనం ముందుకెళ్దాం. ఓకే, కెన్ సమ్వన్ రీడ్ మీ రోమన్స్ చాప్టర్ 12 and 18? రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదివిన తర్వాత విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ దిస్ పాయింట్, ఇంటర్పర్సనల్ పీస్ గురించి. రోమన్స్ 12:18 తీసారా? అదర్ దెన్ బాలన్న కాకుండా ఇంకెవరైనా చదవండి. ఐ థింక్ బాలన్న ఈస్ రీడింగ్. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా If it is possible, as far as it depends on you, live at peace with everyone. ఇది సాధ్యమా? శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. దట్ ఈస్ వాట్ ది గాడ్స్ వర్డ్, ఇంట్రాపర్సనల్ పీస్. హౌ వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్స్ టు ఎ చైల్డ్? ఒక చిన్న బిడ్డకు మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఈ వర్డ్ శక్యమైతే సమస్త ప్రజల శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, లివ్ ఇట్ విత్ పీస్ విత్ ఎవ్రీవన్. ఈ పదాన్ని, ఈ స్టేట్మెంట్ను హౌ వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్స్ టు ఎ చైల్డ్? ఒక చిన్న పిల్లవానికి లేదా ఒక బిడ్డకు ఏ విధంగా మీరు వానికి అర్థమయ్యేటట్లు నేర్పిస్తారు? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా? మామూలుగా ఉంటాయి. ఐ విల్ జస్ట్ ఆల్సో ట్రై టు గివ్ దెమ్ అన్ ఎగ్జాంపుల్. పిల్లోడు నిన్న బస్సులో వస్తున్నప్పుడు బస్సులో ఎవరో ఏమో అన్నారని తిట్టుకునేది స్టార్ట్ చేశారు, కొట్టేది స్టార్ట్ చేసుకున్నారు. ఐ టోల్డ్ హిమ్, వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్, అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ఆయా, a bus attender, as well as the bus driver and teacher also అని చెప్పాను. సో వాడు కొట్టాడని వీడు కొడితే అది ఇట్స్ నాట్ ఏ గుడ్ అది రీజన్ కాదు. సో వీ షుడ్ బి వెయిట్ ఫర్ అవర్ టర్న్, రైట్? వాడు ఎందుకు ఆ విధంగా చేశాడో నువ్వు వెళ్ళి మీ టీచర్కి ఇన్ఫార్మ్ చేయి, కంప్లైంట్ చేయి అని చెప్పాను. సో దట్ ద టీచర్ విల్ టేక్ ది నెసెసరీ యాక్షన్. ఇప్పుడు పిల్లలకు మనం ఏం బోధించాలి అంటే, ఎవరన్నా మనల్ని హర్ట్ చేస్తున్నప్పుడు సో ఇమ్మీడియట్లుగా వాళ్ళను తిరిగి బ్యాక్వర్డ్స్ కానీ బ్యాక్ యాక్షన్స్ కానీ చేయకూడదు. వాళ్ళకి ఏం నేర్పించాలంటే, యూ హ్యావ్ టు వెయిట్, బీ పేషెన్స్. వెన్ ద ట్రూత్ రివీల్డ్, నిజం ఎప్పుడైతే బయట వస్తుందో ఆటోమేటిక్గా ద కల్ప్రిట్ విల్ గెట్ ది పనిష్మెంట్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు శిక్ష అనేది పడుతుంది. సో దేవుని సమాధానాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ పరలోకపు సమాధానం మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సమాధానం అందరి ఎడల కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ ది వర్డ్ సేస్. నేనైతే ఇలా చెప్తాను బిడ్డలకు, మీరే విధంగా చెప్తారు అనేది ఈ గ్రంథకర్త అడుగుతున్నాడు. సో మేబీ మీరు రాయండి. ఒక చిన్న పిల్లవానికి ఇంట్రాపర్సనల్ పీస్ గురించి వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని ఈ విధంగా వర్ణిస్తాను, ఈ విధంగా పిల్లవానికి నేను గైడ్ చేస్తాను, ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మీరు ఈ యొక్క పేజ్ నెంబర్ 139 డౌన్ ఉన్న ఈ 3 లైన్లో రాయండి. నౌ అదే వర్స్లో సెకండ్ క్వశ్చన్,
వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ విత్ అదర్స్. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. బ్రదర్, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చర్చిలో వీళ్ళు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు గిట్టదు, వాళ్ళని చూస్తే నాకు పడదు. ఇవన్నీ కూడా మనము ఇంటర్నల్గా మనం చెప్పుకుంటాం బాహ్యంగా. బట్ ఈ గ్రంథకర్త అడుగుతున్నాడు పేజీ నెంబర్ 140లో, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? సఖ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమంటే, వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ విత్ అదర్స్, ఎప్పుడు ఇతరులతో సమాధానం లేకుండా ఉన్నావు? మీరు రాస్తే నాకు పలాని విషయంలో సమాధానం ఉండదు, పలాని వ్యక్తులతో సమాధానం ఉండదు, విత్ దోస్ పీపుల్ ఐ డోంట్ హ్యావ్ ది పీస్ రాయండి. లేదా నేను అందరితో సమాధానంగా ఉంటాను, ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదనన్నా రాయండి. సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫార్ మీ అన్నా రాయండి. మేబీ ఇట్ ఈస్ అప్ టు యూ. నేను చెప్తున్నాను, బట్ యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు మెడిటేట్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ దిస్ మార్నింగ్. సో మీ దగ్గర ఆన్సర్ ఉంటే దయచేసి ఇక్కడ రాయండి. ఎప్పుడు మీకు సమాధానం ఉండదు. ఓకే, బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్ ది ఇనిషియేటివ్ టు మేక్ పీస్ విత్ అస్. దేవుడే, సర్వోన్నతమైన దేవుడే ఈ లోకానికి రావడం ద్వారా సమాధానం ఈ భూలోకానికి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. గాడ్ హ్యాస్ టేకెన్ యాజ్ ఇనిషియేటివ్. సమాధానం లేని ప్రజల మధ్యలోకి నేను వెళ్ళి సమాధానం ఇవ్వాలా అని ఆయన ఈ లోకానికి వచ్చి కూర్చున్నాడు. మనతో ఉన్నాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో మనతో బ్రతికాడు. కాబట్టి సర్వలోకానికి సమాధానము వస్తుంది. సో వీ కెన్ ఫాలో ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ and take the initiative to move toward our enemies and seek peace. చాలా ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇది. మనల్ని అవమానిస్తున్న ప్రజల దగ్గరికి, మన శత్రువులైనటువంటి ప్రజల దగ్గరికి ఈ సమాధానం అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడదాం, ముందుకు సాగుదాం. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఈ సమాధానంతో మన శత్రువుల దగ్గరికి సైతం వెళ్దాము అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక పట్టిక ఉంది. సో దెర్ ఇస్ ఎ టేబుల్ హియర్, రైట్? సో యూ హ్యావ్ టు గివ్ యువర్ రేట్. ఒక స్కేల్ ఉంది ఇక్కడ, పీస్ స్కేల్. ఇక్కడ పీస్ స్కేల్ అనేది సమాధానపు స్కేల్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ వార్ నుంచి ఎనిమిటీ, కన్ఫ్లిక్ట్, మిస్ట్రస్ట్, టెన్షన్, న్యూట్రాలిటీ, సివిలిటీ, కార్డిలిటీ, హార్మోనీ, ట్రస్ట్ అండ్ లవ్. ఓకే, అంటే వార్ నుంచి లవ్కు, -10 నుంచి 10కు. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ స్కేల్. ఏ విధంగా ఇది మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అంటే, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్ హ్యావింగ్ పీస్ విత్ అదర్స్. నీ జీవితంలో ఇతరుల ద్వారా ఏ విధంగా సమాధానం అనేది వెళ్తూ ఉంది. లుక్ ఎట్ ది స్కేల్ బిలో అండ్ ప్లాట్ యువర్ కీ రిలేషన్షిప్ రైట్ నౌ విత్ ఎ స్పౌస్ ఇఫ్ మ్యారీడ్, పేరెంట్స్, చిల్డ్రన్, కోవర్కర్స్, నైబర్స్, ఫ్రెండ్స్, ఫెలో చర్చ్ మెంబర్స్ ఎక్సెట్రా. ఏ విధంగా ఒకవేళ వివాహం అయితే మీ భార్యల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీతో జత పని వాళ్ళు, మీ పక్క కుటుంబస్తులు, మీ స్నేహితులు, లేదా మీ చర్చ్ మెంబర్స్, లేదా మరొకరు, వీళ్ళందరితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనేదే ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క స్కేల్ను ఇక్కడ గీయాలి. సో దానివల్ల ఏమర్థమవుతుందంటే మీరు ఎగ్జాక్ట్గా ఏ విధమైన సంబంధాన్ని ఇంతమంది ప్రజలతో కలిగి ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. ఈ స్కేల్ను గీయడం బట్టి ఏ విధంగా చేయాలా? ప్రేమ కలిగిన అంటే యూ హ్యావ్ టు రైట్. సో మెన్షన్ దట్ ద పర్సన్ నేమ్, గివ్ మీ ద రైటింగ్, లైక్ విత్ ఫ్రెండ్స్, విత్ నైబర్స్, విత్ ఫెలో చర్చ్ మెంబర్స్, విత్ కోవర్కర్స్, విత్ మై వైఫ్, విత్ మై హస్బెండ్ అని మీరు రాసి ఆ యొక్క స్కేల్ని ఇవ్వండి. సో ఈజ్ ఇట్, ఇక్కడ చూస్తే 0 అనేది మధ్యలో ఉంది కదా. ఇక్కడ -10 అంటే వాళ్ళతో యుద్ధమే చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్
భార్య గురించి లేక ఫ్రెండ్ గురించి ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఫ్రెండ్ అన్నప్పుడు మనము ఇక్కడ ప్రేమ కలిగి ఉంటామా లేదా ఆయనతో యుద్ధం చేస్తామా, ఏ విధమైన సంబంధం ఉంది, మైనస్సా ప్లస్సా అనేది మీరు ఇవ్వాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ టు రేట్ ఆర్ గివ్ ది స్కేల్, రైట్? మీరు ఆ విధంగా ఈ టేబుల్ను ఫిల్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ మే రియలైజ్ మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది యూ కెన్ ఏబుల్ టు రియలైజ్ యువర్ ఓన్ లైఫ్. ఇది ఈ పట్టిక గురించి. నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్, అదే పేజ్ నెంబర్ 140లో జస్ట్ బిలో ది టేబుల్లో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ నీడ్ వర్క్? వాట్ స్పెషలీ డస్ దట్ వర్క్ కాల్ ఫార్ యువర్ పార్ట్? ఈ పట్టిక పూర్తి చేసినప్పుడు వెన్ యూ ట్రై టు ఫిల్ దిస్ టేబుల్ విత్ యువర్ పీస్ రిలేషన్షిప్, ఈ స్కేల్ ఎప్పుడైతే గీయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఈ ప్రశ్న అడగాల. సో ఈ ప్రశ్న అడగడానికి ముందు యూ షుడ్ ఏబుల్ టు ఫినిష్ ది పీస్ స్కేల్. అప్పుడే మీరు ఇక్కడ ఈజీగా ఆ టేబుల్ చూసి రాయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇంట్రాపర్సనల్ పీస్. లాస్ట్ టాపిక్, ఇది టాపిక్ అయితేనట్లే. సో వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. ఇంటర్నల్ పీస్. ఇంతవరకు పీస్లో సమాధానంలో యాక్చువల్లీ వీ హ్యావ్ 3 పాయింట్స్: eternal peace, intrapersonal peace, internal peace. So we are in the third area called internal peace. We'll read verse, then we'll study. Philippians chapter 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఎవరైనా చదువుతారా? కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్? దేనిని గూర్చి చింతింపకుండి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సూపర్ అన్న. సో ఈ ఉదయకాలం దేవుని వచనం చెప్తాంది ఇంటర్నల్ పీస్ కావాలి అంటే దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. సో వాట్ డూ దీస్ వర్స్ టెల్ అబౌట్ హౌ టు ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్ పీస్? The peace of God within our own hearts and souls. ఏ విధంగా అంతరంగికమైనటువంటి ఆ యొక్క సమాధానాన్ని మన జీవితంలో కలిగి ఉంటాము అన్నది ఈ క్వశ్చన్ గ్రంథకర్త అడుగుతున్నాడు. కాబట్టి ఈ వచనము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనం ఖచ్చితంగా మన ప్రార్థనలు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి తెలియచేయాలి. ఇప్పుడు దేవుణ్ణి అడగకుండా, దేవునితో మాట్లాడకుండా, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షేర్ యువర్ థాట్స్ విత్ అదర్స్, రైట్? సో దేవుని ఖచ్చితంగా మన విజ్ఞాపనల ద్వారా ప్రార్థన ద్వారా ఆయనకు తెలియచేయాలి. అప్పుడు ఆ దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు కావలి ఉంటుంది, మన తలంపులకు కావలి ఉంటుంది. సో ఇట్ విల్ గెట్ ది ప్రొటెక్షన్. ఆ ఇంటర్నల్ పీస్ కేవలం యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడైతే అడగడానికి ప్రయత్నం చేస్తామో కృతజ్ఞతగా ప్రార్థనాపూర్వకంగా. సో వెన్ యూ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ కెన్ ఈజీలీ గెట్ ది ఇంటర్నల్ పీస్. సో ఇంకొక స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కదా, బికాస్ గాడ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ట్రూ జాయ్ అండ్ రియల్ పీస్. నేను స్టార్టింగే చెప్పాను, ఈ లోకము నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి సమాధానాన్ని ఈ లోకము ఇవ్వదు. నిజమైన సంతోషాన్ని, నిజమైనటువంటి రియల్ పీస్ అండ్ ద రియల్ జాయ్ వి విల్ గెట్ త్రూ జీసస్ క్రైస్ట్. దేవుడు మాత్రమే ఆ నిజమైన సమాధానాన్ని ఇస్తాడు. సో ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ రియాలిటీస్. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు మనము ఫాలోవర్గా వెంబడించే వారంగా ఉంటామో ఈ యొక్క అనుభవాన్ని
వెళ్తాం. మేబీ ఈ కాల్లో ఉన్న వాళ్ళు, మీ చర్చిలో, మన సంఘాలలో ఉన్న వాళ్ళు, బ్రదర్ మాకు సమాధానమే లేదు, మాకు సంతోషమే లేదు. అండ్ వెన్ somebody is trying to share their experience, you can immediately realize వాళ్ళు దేవునితో నడవలేదు, వాళ్ళు దేవునికి వాళ్ళకి విజ్ఞాపనలు చెప్పలేదు అనేటువంటి ఇమ్మీడియట్ ఐడియా మనకు వచ్చేస్తుంది. సో ఈ ఉదయకాలం మనము సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి విధానంగా ఆయన మనం కలిగి ఉంటేనే ఇవి రెండు వస్తాయి. దిస్ ఇస్ ద రియల్ జాయ్ అండ్ ద రియల్ పీస్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. సో ఇది యాక్చువల్గా హోమ్ రిఫ్లికేషన్స్ లో మనం చూస్తున్నప్పుడు ఈ పట్టికను చూడండి, పేజ్ నెంబర్ 141 లో ఉంది కదా, టేక్ హోమ్ రిఫ్లికేషన్స్. Indicate how much difficulty you are experiencing right now in the following categories: the lower number and the greater the trouble. Okay, so ఇక్కడ పట్టికలో మై రిలేషన్షిప్ విత్ పేరెంట్స్, నా తల్లిదండ్రులతో నా సంబంధము, మై మ్యారేజ్, ద వెల్ఫేర్ ఆఫ్ మై చిల్డ్రన్, మై జాబ్, కెరీర్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ కండిషన్, ఫిజికల్ హెల్త్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నైబర్స్, వీళ్ళందరితో నీ యొక్క సత్సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ పట్టిక ఇట్లా అడ్డం చదివినప్పుడు థింగ్స్ ఆర్ హోప్లెస్, ఓకే, కంటిన్యూవల్ క్రైసిస్, ఐఎమ్ ప్యారలైజ్డ్ బై ఫియర్, సో కన్స్ట్రెంట్, హై స్ట్రెస్, సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్, మోడరేట్. ఓకే, ఇక్కడ చూసినప్పుడు తక్కువ నుంచి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. మై రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్, నా సంబంధము నా తల్లిదండ్రులతో ఏ విధంగా ఉంది. మేబీ ఐ కెన్ చూస్. సో ఇక్కడ చూస్తే వాళ్ళతో ఏ విధమైనటువంటి థింగ్స్ ఆర్ హోప్లెస్, నాకు అవకాశమే లేదు, నమ్మకం పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా గొడవలు, జగడాలు, ఇబ్బందులు వస్తాయి అనేది తక్కువ. 10 పాయింట్ చూసినప్పుడు, ద స్కేల్ 10 లో చూసినప్పుడు టోటల్ జాయ్, నా రిలేషన్ నా తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా సంతోషము, సమాధానంతో ఉంటుంది అని మీరు ఆలోచిస్తే యూ కెన్ సే, రౌండ్ చేయండి లేదా టిక్ కొట్టండి 10. నా జాబ్, నా ఫైనాన్షియల్ కండిషన్, నా ఫిజికల్ హెల్త్, సో ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే మీకు అర్థం కావాలంటే తక్కువ నుంచి ఎక్కువ ఏ పాయింట్లో మీకు అది ఎగ్జాక్ట్గా మీ సిచ్యువేషన్ ఉందనేది మీరు రౌండ్ అప్ చేయండి. సో దట్ మీకు అర్థమైపోతుంది మీరు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ సో లైఫ్ అప్లికేషన్స్ యూ కెన్ రీడ్ ఇట్. ద మెమొరీ వర్స్ రోమన్స్ 15:13 ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడై ఈ లోకానికి రావడం ద్వారా ఆ పరలోక సమాధానాన్ని, ఆ సంతోషాన్ని మనం కలిగి ఉన్నాం అనేది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. సో 6:40 అయింది. With that, I'm exactly stopping here. Next week, we will be having a new lesson, new topic called patience, kindness, goodness. So we will, I'm eagerly waiting to go through this study. I'm stopping here. ఇప్పుడు నేను నిలిపేస్తున్న lesson. I will hand over this precious time to Paul uncle for the quick summary and the revision. So without further delay, so I will hand over this time to uncle. Over to you, uncle. Thank you, Nana. Very good. మాట్లాడిన వాళ్ళు దయచేసి మ్యూట్కి వెళ్ళండి, ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ఎకో, మీ వాయిస్ ఎక్కువ వస్తుంది. నా కంప్యూటర్ రాజేష్ అంకుల్ చెప్పండి. మాట్లాడండి. నా కంప్యూటర్ లో ఆడియో తర్వాత వీడియో రావడం లేదు. ఇది నేను నా సెల్ ఆన్ చేశాను. ఓకే ఓకే, నో ఇష్యూస్ అంకుల్. మ్యూట్కి వెళ్ళండి, సో ఎక్కువ రాకుండా ఉంటుంది. మీరు లేదా మాట్లాడకన్నా సైలెంట్గా లిజన్ చేయండి. మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సెల్కి వచ్చేసినారా? సెల్కి వచ్చేసారు, ల్యాప్టాప్ ఇష్యూ ఉందంట. మీరు మాట్లాడండి అంకుల్. రెండు ఉన్నాయని చూసి అన్న పేరుతో రెండు ఉన్నాయి. అవును, మొబైల్ తో ఆన్ చేశారు, ల్యాప్టాప్ తో ఆన్ చేశారు, అది ఇష్యూ చెప్పారు అంకుల్. Peace, joy and peace are the most
ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మన యొక్క క్రైస్తవ జీవితంలో సంతోషము, అదే ఆనందము, సమాధానం, ఈ చక్కగా ఇటర్నల్ పీస్. ఇది భలే మంచి సమయం. క్రిస్మస్ వస్తా ఉంది. దాని గురించి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. లోకమంతటికి పరలోక సమాధానం ఇవ్వాలని యేసు ప్రభు దిగి వచ్చినాడు. అటువంటి సమాధానము ఎట్లా దొరుకుతుంది అనేది క్లియర్ గా చెప్తున్నది. అటువంటి సమాధానం నీకు దొరికిందా? అటువంటి సమాధానము ఇతరులకు దొరకాలంటే ఏం చేయాలా అనేది క్లియర్ గా ఉన్నది. మొట్టమొదట మనకు దొరికిందా, మనకు ఆ నిశ్చయత ఉన్నదా అనేది తెలుసుకోవాలి. కొన్నిసార్లు సైతాన్ ఏం చేస్తుందంటే మన సమాధానాన్ని కొంచెం చెడిపేసి నీకు లేదని చెప్పేస్తుంది. అది ఒకటి. కాబట్టి మొదట తెలుసుకోవాల్సింది ఏమంటే ఇది మనుషులు ఇచ్చే సమాధానం కాదు, థింగ్స్ ఇచ్చే సమాధానం కాదు, పరిస్థితులు ఇచ్చే సమాధానం కాదు. ఇది పరలోక సమాధానం, ఇటర్నల్ పీస్ అనేది క్లియర్ గా మనకు ఉండాలి. రెండవది, ఆ సమాధానము మనలో వచ్చినప్పుడు మనం ఒకరితో ఒకరు ఎలాగుండగలము అనేది అక్కడ క్లియర్ గా చెప్పినాడు. ఇంటర్ పర్సనల్, ఇది చాలా కష్టం. ఇంటర్ పర్సనల్ పీస్ అనేది చాలా కష్టం. ఎందుకంటే మనము డీల్ చేసే మనుషులు మనలాగా ఉండరు, మనలాగా ఆలోచన చేయరు. అందువల్ల ఇది చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన పరిస్థితులన్నింటిలో కూడా ఆ రిలేషనల్ పీస్ అనేది ఎప్పుడు చూసినా మనం నైబర్స్తోనో వేరే వారితోనో పనిచేసే దగ్గరనో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వారితో ఎలాగ డీల్ చేయాలి, ఇంటర్ పర్సన్. మనలో ఆ సమాధానం ఉంటే మనం ఎప్పుడు ఏం చేస్తాము, ఆ సమాధానం దేవుడిచ్చే సమాధానం వాళ్ళ దగ్గరికి మనం పోగలము అనేది. అప్పుడే మనం ఆ రిలేషన్షిప్, ఇది చాలా కష్టం. అక్కడ ఏం రాయబడింది, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బీ విత్ పీస్. ఇది చాలా ముఖ్యం. కొంతమందితో సమాధానంగా ఉండలేము, ఎందుకు, వాళ్ళు మారరు. అయితే మనకేం లేదు, మన హృదయంలో సమాధానం ఉండాలి. మనం చేయాల్సింది చేస్తాము, వాళ్ళు మనం చేయమంటే, చేయవలసిన అవసరం లేనిది చేయమంటే మనము చేయలేము. అప్పుడు ఏం చేయాలా, మనము సమాధానంగా ఉండలేము. పరిస్థితులు చాలా కష్టం ఉంటాయి. మన ఇంట్లోనే మనకు కష్టం, బయటికి ఉన్నట్టు ఉంటాం, అయితే లోపల మనము ఏం చేస్తాము, మనకు ఆ సమాధానం పోతుంది. దాన్ని రప్పించుకోవాలంటే ప్రతిదీ కాస్ట్ ఆల్ యూ కేర్ అపాన్ హిమ్, హీ విల్ గివ్ యూ రెస్ట్. మీ యొక్క ప్రతి ప్రాబ్లం ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడు, మనకి ఆయన సమాధానం ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాము, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. కొన్నిసార్లు ఇతరులు మనల్ని తోస్తారు. ఈ సమాధానం లేని స్థలాలు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను. ఇక్కడ మీరు వస్తారు 713కి, ఆ ఎదురింట్లో వాళ్ళు ఆ పూల చెట్లన్నీ ముళ్ళు చెట్లు ఈ పక్కకి వేస్తారు. వాటన్నింటినీ కోసేయాలా అని చెప్పి మా పక్కింటి ఆయన చెప్పినాడు. చెప్తే నేను కూడా చెప్పిన మెల్లిగా. అయితే ఆయన కోపం వచ్చి ఏం చేసినాడు, కోసేయాలని చెప్పి వాళ్ళతో అరిసినాడు. వాళ్ళకి తేడా వేసుకున్నారు, మళ్ళీ అయిపోయింది. అయితే ఒకరోజు ఆయన నా దగ్గరికి వచ్చి, నేను ఈ పెద్ద కత్తి ఇది ఇస్తాను కోసేది, కట్ చేసేది, నువ్వు కుమారుని పెట్టి కోసేపించి. నేను చెప్పినా, నేను చేయలేనయ్యా, అది నా పని కాదు, అది వాళ్ళది.
నేను కోర్టుకైనా పోతే కూడా నేను వస్తాను, నేను చేస్తాను, నువ్వు చెయ్యి అన్నాడు. నేను చెయ్యను. ఎందుకంటే దేవుని వాక్యం ఏమి వాళ్ళతో కూడా సమాధానంగా ఉండమని చెప్పింది అది. అప్పుడు నేను వాళ్ళ దగ్గర సమాధానంగా చెప్పాను. అయితే ఈయనేమన్నాడు, మన సమాధానం పోగొట్టుకునేదాన్ని చాలా కష్టమైన పరిస్థితి, మీతో సమాధానం ఉండాలి, గోడ మాది, వాడుకునేది వాళ్ళు. అయినా కూడా చెప్పి చూసినాను, వాళ్ళు వినరు. వాళ్ళు ఆ సైడ్ ఉండేదంతా మాది, నువ్వు గోడ కట్టకూడదు అంటాడు. సరేలేను, మీకు తెలుసు పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అయితే వాళ్ళతో సమాధానం ఉండవా? సమాధానం ఉండాలి. నేను ఆయనతో చెప్పాను. ఆయన ఏమన్నాడు, నేను కూడా సమాధానంగా ఉండాలని చూస్తూ ఉంటాను. అయితే మనం వాళ్ళని మనం సరి చేయలేము, కానీ మనల్ని మనమే సరి చేసుకోగలం. లాస్ట్గా ఏం చెప్పున్నది, ఇంటర్నల్ పీస్. ఎప్పుడైతే పరలోక సమాధానం మనలో వస్తుందో, ఇతరులతో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, కొంతమందితో సమాధానం ఉండలేము. వాళ్ళు వెనకాలనే ఈర్ష్య, పగ ఉంటుంది. దాంతోనే వాళ్ళు మనల్ని ఇది చేస్తూ ఉంటారు. అయితే కూడా మనకేం మన మనస్సులో, మన హృదయాల్లో ఏమీ లేకుండా ఉంటే, అప్పుడు ఏమవుతుంది, క్లీన్గా ఉంటే మనకు ఆ ఇంటర్నల్ పీస్ అంటే ఏముండదు, ఇన్నర్ పీస్ ఏముండదు, అది మన హృదయంలో ఆయన సమాధానం. అది ఎవరిచ్చే సమాధానము? మనుషులు ఇచ్చేది కాదు, పరిస్థితులు ఇచ్చేది కాదు, మన యొక్క థింగ్స్ ఇచ్చేది కాదు, ఆస్తులు ఇచ్చేది కాదు, ఈవెన్ మన బిడ్డలు కూడా ఇచ్చేది కాదు. అది ఎవరిచ్చేది? దేవుడిచ్చే సమాధానం. చాలాసార్లు ట్రబుల్ అయిపోతాం, మనకి ఉండే కష్టాలు, పిల్లలు కష్టమో, చెప్పిన మాట వినరు, ఏదేదో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి, డిఫరెంట్. అప్పుడు ఏమవుతుంది, బయటికేమో బెస్ట్ అంటాం, అయితే లోపలేమో ఆ ఇంటర్నల్ పీస్ని తీసేస్తూ ఉంటుంది. అందువల్లనే అది ఎట్లా దొరుకుతుంది అంటే, ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడు, దెన్ హీ ఈజ్ ఇన్ us. అది 4, 6, 7 దేని గురించి చింతించకుడి. దేని గురించి కూడా చింతించాలి, జరుగుతుంది. అయితే ఆయన్ని మాత్రం మనం వదిలిపెట్టేది లేదు. ఎప్పుడైతే ఆయన గట్టిగా పట్టుకుంటామో అప్పుడేమవుతుంది, మనం కూడా అందరితో సమాధానంగా ఉంటాము. ఆ సమాధానం, ఆ పరిపూర్ణమైన సమాధానం, ఇన్నర్ పీస్, అది పరలోకం ఇచ్చే సమాధానం మనలో ఉంటుంది. ఇవన్నీ చూస్తా ఉన్నా, మై రిలేషన్షిప్ విత్ మై పేరెంట్స్. తల్లిదండ్రులు ఉండే వాళ్ళకి, వాళ్ళు పిల్లలు ఒకటి అడుగుతారు, పేరెంట్స్ ఇంకోటి చెప్తారు. మై మ్యారేజ్, ఈ మ్యారేజ్లో ప్రతి స్థలంలో, ప్రతి ఇంట్లో బయటికి పర్ఫెక్ట్ అంటాం, లోపల ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి. ద వెల్ఫేర్ ఆఫ్ మై చిల్డ్రన్, జాబ్, కెరియర్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ కండిషన్, ఫిజికల్ హెల్త్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నైబర్స్, టీచర్స్, కోవర్కర్స్. మన కోవర్కర్స్తో కూడా మనం ఒక్కోసారి సమాధానంగా ఉండలేము. వాళ్ళు ఒకటి చేస్తారు, మనం ఒకటి చేస్తాం. అకాడమిక్ సిచ్యువేషన్, ఎమోషనల్ స్టేట్, కనెక్షన్ విత్ గాడ్, ఓవరాల్ ఫీలింగ్ అబౌట్ మై లైఫ్, వేర్ ఐఎమ్ హెడెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ప్రతిరోజు దీన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నదే రేపు ఉండదు, మారుతూ ఉంటాయి. స్కేల్ ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం ప్రతిరోజు చేసుకొని, అందుకని ఆయన ఏమన్నాడు, కాస్ట్ ఆల్ యువర్ కేర్ అపాన్ మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. రెస్ట్ అంటే ఏంది? పీస్ విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. అంటే అది లోకం ఇచ్చేదిగా, అది పరిస్థితులు ఇచ్చేదిగా, అది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే దాంట్లో ఇమిడిపోతామో అప్పుడే మనం ఇతరులు కూడా చెప్పగలం. పాస్టర్లుగా, టీచర్లుగా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఇతరులకు మనం కమ్యూనికేట్ చేయగలము అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ ప్రాక్టీస్ చేయకపోతే మన క్రైస్తవత్వమే పోతుంది.
if we are his disciples, we need to have the characteristics of God. God is the one who gives us the peace. ఆ పీస్ మనలో ఉండాలి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దానికి జవాబు చెప్పగలిగితే చెప్తాను. నాగరాజు వాంట్ టు టాక్? అంటే మీ లైన్ వచ్చింది, చెప్పండి ఏమన్నా ఉంటే. ఎవరు మాట్లాడు, అన్మ్యూట్ చేయాలి మీరు. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేస్తేనే మాట్లాడగలరు. ఈ సెషన్కి వచ్చే తల్లికి అన్మ్యూట్ చేయండి. వింటుందా? రైట్ అంకుల్, వీ కెన్ ఏబుల్ టు హియర్ అంకుల్. మీకు ప్రశ్న ఉంటే ప్రశ్న ఉందని చెప్పండి, ప్రశ్నలు ఏమి లేవు అంటే ప్రశ్నలు లేవు అంకుల్ అని చెప్పండి. సో దట్ యు నో అంకుల్ కెన్ అక్నాలెడ్జ్. అదే అన్మ్యూట్ చేస్తే మనకు తెలుస్తుంది. డోంట్ వరీ, యూ కెన్ అన్మ్యూట్, ఎవ్రీబడి కెన్ అన్మ్యూట్. అన్మ్యూట్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ తెలుస్తా ఉండదు నాకు ఎవరు చేయలేదు ఎవరు చేసినారని. చెప్పండి, మీరు కూడా మాట్లాడాలి, నేనే కాదు. ఎందుకంటే అర్థమైందా లేదా అనేది మీరు మాట్లాడితేనే తెలుస్తుంది. చెప్పన్నాను. Somebody has said that peace is not the absence of war, conflict and misunderstandings or difficulties అని చెప్పారు. కానీ బట్ యాజ్ బిలీవర్స్ మనం ఏం చేయాలంటే we have to take the steps of reconciliation and take the initiative to accept or to request forgiveness. అప్పుడు మనము divine nature of establishing peace అనగా మనం దైవికంగా మనకు ఏర్పరచవలసినటువంటి ఆ సమాధానాన్ని మనం ఏర్పరచడానికి వీలవుతుంది. That's good. We have to take the initiative, but అందుకనే అదేముండదు, వీలైనంత వరకు కొంతమందితో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్. వాళ్ళు ఒప్పుకోరు, కష్టం. మన వల్ల అయినంత వరకు మనం చేస్తాము. అందుకనే దేవుని వాక్యం ఉంది, వీలైనంత వరకు. ఎంతవరకు అవుతుందో ఇక మన హృదయంలో వాళ్ళ మీద ఏముండకూడదు. ఎట్లా మనం చేయాల్సిన కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇది నా ఎక్స్పీరియన్స్, కొన్నిసార్లు మనం చేయని దానికి మనల్ని ఫర్గివ్నెస్ అడగమంటే అప్పుడు ఏమని అర్థము, మనం చేసినామని ఒప్పుకున్నట్టు. అది కూడా చాలా ఇంపార్టెంట్. మన హృదయంలో క్లియర్ గా ఉండాలి. అయితే దేవుని వాక్యం ద్వారా తప్పు తప్పే, రైట్ రైటే. మనం నేను ఏదైనా చేసి ఉంటే తప్పు క్షమించండి అనొచ్చు, కానీ చెయ్యంది ఒప్పుకుంటే సమాధానం కొరకు ఒప్పుకున్నానని అది అప్పుడు ఏమవుతుంది, ఆ ఇతరులకు కూడా ఏమవుతుంది, వాళ్ళు చేసేది రైట్ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కన్విక్ట్ అవనే అవ్వరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మన హృదయం కానీ క్లియర్ గా లేకపోతే, మన హృదయం మనల్ని తగ్గించుకోకపోతే చాలా కష్టం. గమ్ము నుండిపోతే కూడా డేంజర్. చాలా మంది ఏం చేస్తారు, బయట ఉండిపోతే ఏం తొందర లేదు, ఎటన్నా పోతాను అని అనుకుంటాం. అయితే మీ ఎప్పుడైతే ఒకరితో మనకి ఏదన్నా ఉండదని తెలిస్తే దాన్ని సెట్ చేసుకోవాలి వెంటనే. అది వాళ్ళు సెటిల్ చేయకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. మనము అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయాల్సింది మన పని. వాళ్ళు తగ్గించుకొని అటెంప్ట్ చేసి వాళ్ళతో సరిపడాలి. ఏమంటారన్నా? ఇక్కడ అంకుల్ లేడా? అంకుల్ లేరు? ఉన్నారు అంకుల్, అంకుల్ ఉన్నారు. ఫ్రాన్సిస్ అంకుల్, అంకుల్ అడుగుతున్నారు మాట్లాడమని. ఆడియో బాగానే ఉందా, పర్వాలేదా? ఎస్ ఎస్, వీ కెన్ ఏబుల్ టు హియర్ విత్ లౌడ్ అండ్ క్లియర్ అంకుల్. గో హెడ్. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది నా. ఓకే, కాబట్టి పీస్, శాంతి
అనుకూలతతో ఉన్నటువంటి సమాధానము మన యొక్క వ్యక్తిగత వ్యవహారిక జీవితపు అనుభవాల్లో చాలా సవాలు కలిగినటువంటి ఒక క్రైస్తవ లక్షణం. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనకు కష్టము, దుఃఖము, వ్యతిరేకత, తర్వాత మానసిక మనుష్య రీతి అయినటువంటి అనేక విధమైనటువంటి తొందరలు వస్తూనే ఉంటాయి. అది మనతో మనకు ఇంటర్నల్ ఇంట్రా అని కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మన స్థితిగతుల వలన, తర్వాత లేక మన బంధువుల వలన, మన యొక్క స్నేహితుల వలన మనకు కూడా అటువంటివి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కామన్. కాకపోతే ఏమిటంటే నా మటుకు నేను గమనించినది ఈ యొక్క ఈగో అన్నటువంటి, ఈగో అంటే దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అహం అని అంటారు. నేనే ఎందుకు రావాలా అని. కాబట్టి ఈ యొక్క అహం స్వభావాన్ని మనం ఎంతైతే తగ్గించుకోగలమో, ఇది చెప్పడం ఎంత సులభమో చేయడం అంత సులభం. కాబట్టి మనం వాక్యానుసారంగా ప్రవర్తనను మార్చుకునేదానికి చెప్పుకుంటూ ఇది నా జీవితంలో నేను కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి పాఠ భాగం ఏమిటంటే రాసిన పత్రిక 2. అక్కడ పౌలు భక్తుడు ఎంతో క్రీస్తు ప్రభుని గురించి, జీవితాన్ని గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనం హెచ్చింపబడతాము అన్నటువంటి లౌకిక రీతి కాదు, ఆత్మీయ రీతిలో అప్పుడు మనకు సమాధానం కలుగుతా వస్తుంది. సమాధానం వస్తా ఉంటుందో అప్పుడు మనం శాంతి వారుగా, ప్రియులుగా కావడానికి అవకాశం అని నా జీవితంలో నేను ఇంతవరకు అనుభవం తెలుసుకున్నాను. వెరీ గుడ్, దట్స్ వండర్ఫుల్. ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితుల ద్వారా పోతా ఉంటారు. ఎవరు నేను పోలేదని ఎవరు చెప్పేదానికి లేదు. ప్రతి ఒక్క రిలేషన్షిప్స్ లో కూడా ఇది ఉంటుంది. దాన్ని మనము సరి చేసుకోవాలి. ఒకటేమంటే మనము గాని దేవుని ముందర కరెక్ట్ గా ఉంటే దానికి ఏం సైన్ అంటే ఆ ఇన్నర్ పీస్. అది ట్రబుల్ అవ్వదు, ఇట్ విల్ నాట్ బి ట్రబుల్డ్. అది ఇన్నర్ పీస్ ఇస్తుంది. లోపల హృదయంలో పరిపూర్ణమైన సమాధానం. మిగతా అలజడులు బయట ఉన్న ఇన్నర్లు హృదయంలో అంటే అది పొట్టి సమాధానం కాదు. ఎప్పుడైతే ఇన్నర్ పీస్ ఉంటుందో అప్పుడు ఓకే, సరే అండి, మంచిదే, సమాధానంగా ఉంటాం, మీ ఇష్టం, వీళ్ళని తిట్టారా తిట్టండి, కొట్టారా కొట్టండి అనే పరిస్థితికి తగ్గించుకుంటాం. దానిపైన అయితే నేనేమంటున్నానంటే అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. అయితే చేయండి. మాట్లాడండి అంకుల్, we can able to hear you. Please go ahead. సారీ, చెప్పండి మీరు. మంచిగా మీకు అర్థమైందా? ఏమంటారు మీరందరూ చెప్పండి. లోపల ఇది ఇన్నర్ పీస్ అదే కదా చూసినప్పుడు ఏం చదివినాం? ఎక్స్టర్నల్ పీసు దేవుడు ఇస్తాడు, వచ్చినాడు. ఇంటర్ పర్సనల్ పీసు వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మనం దాన్ని కానీ మనం ఎప్పుడైతే ఎవరితో సమాధానం లేదో వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. అన్ని ఏరియాస్ అక్కడ క్లియర్ గా రాయబడింది. అప్పుడేం జరుగుతుంది? ఇంటర్నల్ పీస్, అది దేవుడిచ్చే సమాధానం. మనం కానీ ఆ ఇంటర్నల్ పీస్ చెడిపోతే బయటికి బాగున్నట్టు ఉంటాం. అయితే నీ హృదయం లోపల ఉండేది ఎవరికి తెలుసు? నీకు దేవునికే తెలుసు. అందులో ఎప్పుడైతే ఇంటర్నల్ పీస్ వస్తాదో అప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. అన్ని ఆయన మీద వేసేసి మనం సరి చేసుకొని ఉంటే, సరి చేసుకోకపోతే ఆ పీస్ రాదు.
సరి చేసుకునేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు సరి అవ్వకపోతే అది వాళ్ళ ఇష్టం, దానికి నువ్వు జవాబుదారి. ఎందుకంటే నువ్వు వాళ్ళు మార్చలేవు. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం, అది కూడా వ్యర్థమే. వాళ్ళకి చెప్పాల్సింది వాక్యం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన మాటల ద్వారా వాళ్ళు క్లియర్గా చెప్పాలి. చెప్పేసి మనం దాని ప్రకారం నడుచుకోవాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అవును. సరే, అంతేనా? చెప్పండి ఎస్ ఆర్ నో. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇది అంతేనా? ఇంకేమన్నా మీరు రెస్పాన్స్ ఇవ్వాలండి బ్రదర్స్. చెప్పండి అంకుల్ కు, కరెక్ట్ అంకుల్, లేదు ఇంకొకటి ఉంది అని చెప్తారా? చెప్పండి. దట్ ఈస్ వాట్ అంకుల్ ఈస్ ఆస్కింగ్. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని అడగండి. అంటే తప్పు చేసినప్పుడు అంకుల్, ఇప్పుడు తప్పు లేకపోయినా సారీ అని అడుగుతాం అనుకోండి, తప్పు లేకపోయినా సారీ అని, అప్పుడు తప్పు చేసినట్లు అవుతాది అంటున్నారు మీరు. కాంప్రమైజ్ అవ్వాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవాలా? ఓకే, నాదే తప్పేమో, దయతో క్షమించండి అని ఎవరినన్నా అడిగినప్పుడు వాళ్ళు క్షమించకపోరు అనుకోండి, అప్పుడు మనకు దేవునికి కనెక్షన్ ఎలా ఉంటుంది అంకుల్? వాళ్ళు క్షమించకపోతే అంకుల్ మన కనెక్షన్ ఏమి అవదు. ఓకే, మనం గాని, నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అవును. ఏమని, ఒకవేళ నేను చేసిన పనుల్లోనో మాటల్లోనో తప్పై ఉంటే దయచేసి క్షమించండి. నేను కూడా చాలా సార్లు అడుగుతాను. అవును అంకుల్. ఏమి అంతే, మనం అది నేను హృదయపూర్వకంగా అడుగుతాను. అప్పుడు ఏమవుతాడంటే నా హృదయంలో అది మర్చిపోతాను నేను. అది ఫీలింగ్ ఉండదు, అంటే దాని మీద ఆలోచన అనేది పోతుంది అంకుల్. అదే నాకు ఇదే, నేను మర్చిపోతాను. వాళ్ళు తప్పు చేసి ఉన్నా కూడా దాన్ని మర్చిపోతా. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా అంకుల్. వాళ్ళు అక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేయలేము. అది నీ పని కాదు. అయితే మనలో ఆ ఇన్నర్ పీస్ వస్తుంది. నువ్వు ఎవరి దగ్గర నుంచి ఆ ఇన్నర్ పీస్ ఎదురు చూస్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచా, దేవుని దగ్గర నుంచా? ఇప్పుడు మనుషుల దగ్గర నుంచి కూడా మనకి పీస్ అనేది ఉండాలి కదా అంకుల్. అందుకే వీలైనంత వరకు అని రాసి ఉన్నది కదా, as far as possible. అర్థమైందా? అయితే నువ్వు ఆనెస్ట్ గా లేకుండా లోపలనే పెట్టుకుంటే అది ఎట్ట అవుతుంది? మనం చేసే క్రియలు కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, సరి చేసుకోవాలి కదా. మనకు మిస్టేక్స్ తెలుస్తా ఉంటుంది అంకుల్. తెలిసి ఆ క్షమాపణ పొందకపోతే, అంటే అడుక్కోకపోతే, అది అలాగే కంటిన్యూ చేసామనుకోండి, చేస్తూనే అన్ని పనుల్లో ఉన్నాం అనుకోండి, దేవుని సేవ అవ్వచ్చు, లేకపోతే బయట ఏదైనా ఉండొచ్చు, అప్పుడు దాన్ని అలా ఉండొచ్చా? ఉండకూడదు. తప్పు చేస్తాను, నువ్వు సరి చేసుకోకపోతే ఏం లాభం? అప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు అలా కంటిన్యూ అవుతా అంటే దాని పరిస్థితి ఏంటి అంకుల్? వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. అంటే మనము ఇది అప్పుడు ఇంకొకరితో చెప్పి సరి చేసుకోవాలి. ఒక కౌన్సిలర్ని అడగాల. మీరే కొట్టుకుంటే అది కరెక్ట్ గా తీసుకొని రావాలి. అది వచ్చేది. మనం తప్పును అంగీకరించినట్లు అవుతుంది అంటున్నారు కదా, అది నాకు డౌట్. లేదు, నేను ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు తప్పు చేసినావు అని అంటే, తప్పు చేసినావు అని అంటే, నువ్వు తప్పు చేసినావు ఒప్పుకుంటే ఏమని అర్థము? నువ్వు చేయండి నిజంగా చేస్తుంటే ఓకే. అంటే తగ్గించుకో, ఎవరో ఇప్పుడు బయట వాళ్ళైనా సరే వేరే వాళ్ళని అడిగినప్పుడు మనమే తగ్గించుకుందాము అనే దీంతో మనము సారీ అని అడిగినాం అనుకోండి, అప్పుడు మీరు చెప్పినట్లు మీరు తప్పు చేసినారు కాబట్టి నా దగ్గరకు వచ్చినారు అనే ఉద్దేశంతో ఉంటారేమో కదా. నేను చెప్పేది ఏమంటే, నేను మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ, అర్థమైందా? నేను తప్పు చేసినానని కాదు. ఒకవేళ నా మాటలో, నా క్రియలో అది ఏదన్నా మేము ఇదై ఉంటే సారీ చేసుకోండి. సారీ అయితే నేను చేసినాను అందువల్ల సారీ అడుగుతున్నాను అని అంటే, చేయండి చేసినానంటే
అదే. అంటే బైబిల్ ప్రకారము మన కోపము ఉదయం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి కదా అంకుల్. మరి అది ఎక్కడ అట్లా లేదు కదా. అలా ఉండకుండా కంటిన్యూ చేస్తా ఉంటారు కొంతమంది. అప్పుడు మనం కూడా వాళ్ళకు దేవునికి ఏ విధంగా ఉంటుంది అనేది అంకుల్ సంబంధం. వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ సంబంధం ఎట్లన్నా ఉన్నది. అది నీ పని నా పని కాదు. We Okay. are not. Sorry to అది చాలా interrupt. అదే క్షమించరు కదా, ఏమ్మా మనల్ని క్షమించారా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లున్నారో అలాగే ఉంటారు. అవునమ్మా, అవసరం లేదంటున్నాను. వాళ్ళు ఓకే. క్షమించకపోతే వాళ్ళకి సమాధానం ఉండదు. నువ్వు అడిగేసిన తర్వాత నీ పని అయిపోయింది. ఓకే. ఒకసారి 2 సార్లు పోతాం, అర్థమైందా? అయితే మనం ఆనెస్ట్ గా లేకుండా ఉంటే ఊరికేనే మనమే అన్ని ఆలోచనలు చేసుకొని మనమే తీర్మానాలు చేసుకుంటే అది ఎట్ట వాళ్ళు సెట్ అవుతారు? నువ్వు పోయి క్లియర్ గా కూర్చొని మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా సరి చేసుకోకుండా ఊరికేనే మీ మనసుల్లోనే వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళు అవ్వలేదు, వాళ్ళు ఇదిగా ఉన్నారు అని మనం అనుకుంటే ఏం లాభం లేదు. అర్థమైందా? మనము చేయాల్సిన కార్యం మనం చేయాలి ఖచ్చితంగా. చేసిన తరువాత క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది తప్పు అన్నారనుకో, సరే తప్పు అయితే క్షమించు. ఓకే, సారీ టు ఇంటరప్ట్. 8 minutes ఎక్కువైంది. సో థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ గెటింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ అంకుల్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే అంకుల్ ప్లీజ్. మీరు దయచేసి సాయంత్రం క్లాసుకు పోవాలి. క్లాసుకు పోతే అక్కడ ఇవన్నీ చెప్పాలి టీచర్ల దగ్గర. మీరు క్లాసులు పోకపోతే ఇక్కడ సరి చేసుకోలేము, టైం లేదు. అక్కడ ఖచ్చితంగా మనం సరి చేసుకుంటేనే మంచిది. ముఖ్యంగా పాస్టర్ల భార్యలు చాలా ఇంపార్టెంట్. ఈ సేవలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉండాల. నేను సేవలో ఉండాలి, నువ్వు సేవలో లేవనకూడదు. అది ఎప్పుడు సెటిల్ అవ్వదట. ప్రతి బిలీవర్ సేవలో ఉండాం, ప్రతి బిలీవర్ సరి చేసుకో. ఎందుకంటే చాలా ముఖ్యమైన టాపిక్. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ సంఘాల్లో వస్తూ ఉంటాయి. అదే నేను చూస్తా ఉండేది. అందువల్ల మనం సరి చేసుకోవాలా. సరి చేసుకోకుండా మనమే తీర్మానాలు చేసుకుంటే అది మంచిది కాదు. కష్టమైనా అది చేయాలి. ఏది ఒప్పుకుంటామో అది మనం చేయాలి. ప్రభు మనకు సాయం చేస్తాడు. మీరు దానికి పైన పోతే కొంచెం కౌన్సిల్ అడగాలి. ఆ దగ్గరికి వస్తే మాట్లాడొచ్చు. అది క్లియర్ గా ఓపెన్ గా చెప్పాలి. అది చెప్పొచ్చునా చెప్పకూడదా అని అనుకోకూడదు. హృదయంలో ఉండేది కరెక్ట్ చెప్పాలి. ప్రభు ఆశీర్వదిస్తాడు. బ్రదర్ పోవాలా, ప్రార్థన చేయండి. ఎవరన్నా ఒకరు. కానీ ఎనీ అనౌన్స్మెంట్స్? No, nothing. Okay. My only request is, uncle, sorry to interrupt, uncle. So we are successfully completed 14. Next week we will be completing 15, starting 15 topic. నవంబర్ లోపల మీరు ట్రై టు ఫినిష్ ఇన్ యువర్ లోకల్ చర్చెస్. చాప్టర్ 4 లో ఉన్న టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. విల్ సీ విత్ హెల్ప్ ఆఫ్ గాడ్. దెన్ వీ కెన్ డూ ది చాప్టర్ 5 ఇన్ ది నెక్స్ట్ ఇయర్. ఎస్ అంకుల్, ప్లీజ్. నా సజెషన్ ఏంటంటే, అంకుల్ గారు చెప్పినట్టు మనం సబ్జెక్ట్ నే చదువుకొని ఏదో నాలెడ్జ్ కోసం వెళ్ళకుండా, సో మనం ఈరోజు మంచిగా హేమ సిస్టర్ మంచి క్వశ్చన్ వేసి అందరినీ డిస్కస్ చేసేది చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా అనుభవాలు, ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటూ మనం కూడా నేర్చుకొని సేవకులని సంఘాల్లో కూడా దాన్ని పెట్టేదానికి, ప్రాక్టికల్ చేసేదానికి ఖచ్చితంగా మనకు టైం అనేది ఉండాలా. సంఘాల్లో కూడా లీడర్స్ గా మనం డిస్కస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ కాదు కానీ డిస్కస్ చేయాలి. సబ్జెక్ట్ ముఖ్యం కాదు కానీ మనకు చాలా విధంగా మనకు డిస్కస్ చేసినారు. డిస్కస్ చాలా ముఖ్యం. అవునవును, యు ఆర్ రైట్. సో అందుకే ప్రతి వారం కూడా సమయం ఇస్తున్నాం కదా. మీకు ఏమన్నా ఉంటే అడగండి, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. కానీ pastors and their wives, we must have a time together. Any day, half a day at least. We will sit and discuss on all these things, practical issues, and then we can even have lunch. If I will provide lunch if you want, if the organization can provide. But these are the very important things for the church to grow.
Otherwise, we'll only having the knowledge. Practically, this is very important. దయచేసి అందరూ సీరియస్ గా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేస్తారు? విల్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే సెషన్. పీస్ అండ్ జాయ్. తండ్రి, మహోన్నత వందనాలు. నువ్వు సమాధానకు అధిపతి అనే తండ్రి, దారులు మీ లోకానికి వచ్చినారు. సమాధాన ప్రభుని పత్తుల పాకులు మీరు జన్మించినప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళే సమాధానం అన్నావు. అయితే మేము తప్పులను తెలుసుకొని మేము శత్రువుని గల క్షమించమన్నావు తండ్రి. సమాధాన పడి బల్లో చేయమన్నావు. ఇలాంటి సేవకులు మేము మా హృదయాల్లో మా జీవితాల్లో సమాధానం లేకుండా ఈ సమాధాన వార్తను మేము సంఘాల్లో ప్రకటిస్తే అది మాకు శాపము, మాకు అది మంచిది కాదు. కాబట్టి మాకు ఈ దినము అంకుల్ గారు చెప్పిన వాక్యంలో మేము ఇంకా నేర్చుకొని మా జీవితంలో పరిపూర్ణంగా మీరు వచ్చేంత వరకు ఉండేదానికి మీరు చేసిన గొప్ప దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ జీవితంలో మీ సమాధానం దయచేయమని, నా లోకం ఇచ్చే సమాధాన శాంతి కదా, నా శాంతినే చెప్పిందేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం అంతా మమ్మల్ని కాపాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Anna. So, God bless you. We'll meet you next week with different topics. Praise the Lord. God bless you. Praise the Lord. Thank you. Thank you, now. Thank Rajesh you all. garu. Thank you very much.